మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి బర్త్డే సందర్భంగా మన గట్కేసర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఈరోజు మన గట్కేసర్ ఉమ్మడి మండలం గట్కేసర్ 7వ వార్డు మరియు ఆదిలాబాద్ 6వ వార్డు కెళ్ళి బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు, మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, మాజీ వైస్ చైర్మన్లు, మాజీ కౌన్సిలర్లు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు అందరూ కూడా ఈ బర్త్డే కార్యక్రమానికి విచ్చేసినందుకు వాళ్ళందరూ కూడా మా గట్కేసర్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా మన కేసీఆర్ గారి బర్త్డే సందర్భంగా మన తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ప్రతి గ్రామంలో కూడా, ప్రతి మున్సిపాలిటీలలో కూడా, సిటీలలో కూడా అన్ని వాడవాడల కేసీఆర్ గారి బర్త్డే బ్రహ్మాండంగా జరుపుకోవడం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు జరుపుకోవడం జరుగుతుంది. ఎందుకంటే మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ 10 సంవత్సరాల ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్రానికి మనకి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిండు. ముఖ్యంగా రైతులకు రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, రైతు రుణమాఫీ కానీ, మహిళలకు కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ, అలాగే కేసీఆర్ కిట్ కానీ, మిషన్ కాకతీయ ద్వారా చెరువులు నింపి ప్రతి గ్రామానికి కూడా నీళ్లు రావడానికి కారణమైండు. అలాగే మన కాళేశ్వరం ప్రాజెక్టుతో కూడా ప్రతి గ్రామానికి కూడా ఆయకట్టు పెంచి నీళ్లు కూడా వ్యవసాయానికి కూడా ఇవ్వడం జరిగింది. అలాగే మిషన్ భగీరథ ద్వారా కూడా ప్రతి గ్రామానికి కూడా తాగునీరు కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి 10 సంవత్సరాలు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కేసీఆర్ గారిని తెలంగాణ ప్రజలు ఎన్నో మరవరు. కానీ దురదృష్టవశాతం ఏదైతే రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాటలకు, వాళ్ళు చేసిన 6 గ్యారెంటీలు, 420 420 హామీలకు ప్రజలు ఆకర్షితులై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకోవడం జరిగింది. చాలా దురదృష్టం. మనకు ఈ 2 సంవత్సరాల్లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు అన్ని కష్టాలు అనుభవిస్తారు. రైతులకు కానీ, ప్రజలకు కానీ ఇక్కడ నీళ్లు లేవు, కరెంటు లేదు, ఏది లేదు. మన ప్రజలకు చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి రాబోయే కాలంలో మన కేసీఆర్ గారిని మళ్ళీ తెచ్చుకున్నట్టయితే మనము ఈ రాష్ట్రాన్ని ఇంకా ముందుకు తీసుకుపోతామని తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమానికి అందరూ పిలవాగానే ఇచ్చేసిన పెద్దలందరికీ, కార్యకర్తలందరికీ నా యొక్క నమస్కారాలు, ధన్యవాదాలు.